తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం, ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం, దాంతో 10 సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఎట్లయినా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నెల్ బోర్ మిషన్కు సంబంధించి కొన్ని రిపేర్లు, అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు, అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆ సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను వేగంగా పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది. ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము. ఇలాంటి అనుకోని విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి, అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి, బాధిత కుటుంబాల పట్ల మనం సానుభూతి చూపించాలి. వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి బ్రతకడానికి కూలీలుగా వచ్చిన వాళ్ళు, ఇంజనీర్లుగా వచ్చిన వాళ్ళు ఇవాళ మన ప్రాజెక్టు పూర్తి చేయడానికి పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా అధికారులైనా సామాన్యులైనా ఆ కుటుంబాల పట్ల చూపించాల్సిన సానుభూతితో పాటు ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి. అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న 11 ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం. అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది. దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది. టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి ఈ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను. అసలు నీళ్లు ఉన్న నీళ్ళని కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా దాదాపు 2,50,000 ఎకరాలకు నీళ్లు రావాలి. మంచినీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది. మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా? గుడ్లప్పగిచ్చి చూస్తుందా? ఎందుకు చేతగాక చేవలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇలా కల్వకుర్తి కింద 2,30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో. అక్కడి నుంచి ముచ్చెమర్రి నుంచి తీసుకుపోతున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతున్నారు. ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు. సాగర్ ఆయకట్టు 6,30,000 ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది. 2,50,000 ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది. దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అటు సాగర్ నీళ్లు కుడికాలువకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు, ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాడికి వెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబితో మాట్లాడడమో కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా? బీఆర్ఎస్ పార్టీ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. ఒక్కసారి కాదు, మీరు చూశారు మొదటి కేఆర్ఎంబి మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు. వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి 10 ఏళ్లు మేము అప్పచెప్పలేదు,
సెక్షన్ 3 కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం. నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేల్కొని అసెంబ్లీ పెట్టి లేలే మేము ప్రాజెక్టులు ఇవ్వం, మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు. ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిండ్రు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన గోదావరి బంకచెర్ల లింకు పెట్టి 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్ర తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు, ఆయన 2 సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు, బడ్జెట్ లో నిధులు పెట్టిండు, ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 3 రోజుల కింద డేట్ వేస్తావా నువ్వు? నిజంగా 3 రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక 2 గంటలకు ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లేలే ఈ ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, మీకు ఆపస్ల కొట్లాటున్నది, కుర్చీల కొట్లాటున్నది. మూడవది, మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్ళని కుడికాలువ ద్వారా రోజు 10,000 టీఎంసీలు పోతున్నాయి, 10,000 క్యూసెక్కులు రోజు పోతా ఉన్నాయి కుడికాలువతోని. అటు రాయలసీమ తీసుకుపోతున్నారు, మన పంటలు ఎండిపోతాయి. 10 లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచినీళ్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు మంచినీళ్ళకి తిప్పలవుతుంది. ఏం చేస్తున్నాయా అంటే అప్పుడు కేఆర్ఎంబి చైర్మన్ దగ్గరికి పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను అడిగినాక తెల్లారి మీటింగ్ పెట్టిండ్రు. ఏమని? సెక్రటరీల మీటింగ్. అరే మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, నీళ్ళని పోయినాయని గప్పుడు నిద్రలేసారు. అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలం చెందింది. అది కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పడమైనా, గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా, కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో, రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది.